సో బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలి అనే లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ అయితే కాంగ్రెస్ చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. సో సీనియర్ నేతలను ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లోకి లాక్కోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అంటే సీనియర్ నేత ఎర్రబెల్లికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఆయన మొత్తం కూడా ఒకవైపు అంటే టీడీపీలో పనిచేసినప్పుడు అటు రేవంత్కి ఎర్రబెల్లికి మధ్య కొంచెం ఓటుకు నోటు వ్యవహారంలో పొరపచ్చాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఆయన తర్వాత బీఆర్ఎస్ లోకి చేరిపోవడం జరిగింది. ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయన్ని కాంగ్రెస్ లోకి తీసుకుంటున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి సో ఇవన్నీ మర్చిపోయి ఎలాగైనా బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలి, అక్కడ ఉన్న ముఖ్య నేతలందరినీ కాంగ్రెస్ లోకి లాక్కోవాలన్న ఉద్దేశంతో సో రేవంత్ రెడ్డి ఇవన్నీ మర్చిపోయి ఎర్రబెల్లిని అంటే కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు అన్న చర్చలు అయితే నడుస్తున్నాయి. చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేరికకు సీఎం రేవంత్ ఓకే చెప్పారా? బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరచి అంగీకరించారా అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర రాజకీయాలు ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి మధ్య నోటుకు ఓటు కేసులో సమయంలో విభేదాలు తలెత్తాయి. అయితే నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరి 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యంలో ఉండగా కీలక నేతలు తలాదారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే అదనుగా బీఆర్ఎస్ లోని కీలక నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తొలుత 2 మంత్రులతో పాటు 5-6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లిని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపిన సీఎం రేవంత్ వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల స్టేషన్ ఘాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు. అలాంటి దయాకర్ రావును పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేయవచ్చు అన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఎర్రబెల్లి చేరిక విషయాన్ని ప్రస్తావించారు అని తెలిసింది. అయితే అప్పటికే ఎర్రబెల్లి కొందరు నేతల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి రాయబారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఎర్రబెల్లి చేరిక లాంఛనం అనుకోవచ్చా? మరొక వైపు కీలక నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎవరెవరిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, ఏంటి అప్డేట్స్? మీరు చెప్పినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారేందుకైతే రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆయన వర్గం అంతా కూడా ఈ వార్తలను కొట్టిపారేస్తున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే మాత్రం ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు, కాంగ్రెస్ లో త్వరలో చేరబోతున్నారనే అన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే గతంలో ఈయన టీడీపీలో పనిచేసినప్పుడు కూడా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల బృందంలో చాలా మంది, ఇటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా అందరూ కూడా ఎర్రబెల్లికి చాలా సన్నిహితంగా ఉన్నారు. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో వీళ్ళంతా కూడా కొంతమంది బీఆర్ఎస్ కు, కొంతమంది మళ్ళీ ఇటు కాంగ్రెస్ వైపు రావడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నోటుకు ఓటు కేసులో ఏదైతే రేవంత్ రెడ్డికి అప్పుడు ఈ నోటుకు ఓటు కేసులోనే ఇద్దరికి, ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావుకు రేవంత్ రెడ్డి, అంటే ఎర్రబెల్లి దయాకర్ రావే అంతా ఆపరేషన్ చేయించి రేవంత్ రెడ్డి జైలుకు పోవడానికి కూడా కారణమయ్యారు. ఆయన ప్రత్యేక సాక్షిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా వదిలేయాలి, తను కాంగ్రెస్ కు వస్తానని ఆయనకు సమాచారం పంపినట్టు రేవంత్ రెడ్డికి తన మిత్ర బృందం ద్వారా సమాచారం పంపితే ఆ రేవంత్ రెడ్డి కూడా సీఎం అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి చేరికకు రంగం సిద్ధమైనట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ నేతలు కొంతమంది ఎర్రబెల్లి దయాకర్ రావు రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొండా మురళి దంపతులు మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఎర్రబెల్లి రాకను వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి జిల్లాలో మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ రావు వస్తే కాంగ్రెస్ లో కొంత తమకు ప్రాతినిధ్యం కరువవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొండా మురళి వర్గం వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు పైన గెలిచినటువంటి యశస్విని రెడ్డి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నిటిని సార్ట్ అవుట్ చేసిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ లోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.